రకాల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ సహకార సంస్థల నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది గత కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదట కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదట మోసానికి గురైన వర్గాలు ఏమైనా ఉన్నాయంటే దళిత వర్గాలు. ఎందుకొరకంటే దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, మోసం చేశాడు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, 15 లక్షలు 5,000 కుటుంబాలకు పంచి చేతులెత్తేసాడు. ఆ తర్వాత దళిత బంధు అన్నాడు, ఎస్సీ కార్పొరేషన్ను బంద్ చేశాడు. దళిత బంధు 10 లక్షల రూపాయల పేరుతోన అన్ని దళిత కుటుంబాలకు ఇస్తానని చెప్పి ఊరికి ఒక్కరికి కూడా ఇచ్చిండో ఇయ్యలేదో, కానీ అది ఎలక్షన్ వాగ్దానంగా చేసి 10 లక్షల రూపాయల పేరుతోన దళిత బంధు అనే పేరుతోన ఎస్సీ కార్పొరేషన్ బంద్ అయింది. 10 సంవత్సరాల కాలంలో కార్పొరేషన్కు దరఖాస్తులు తీసుకున్నా అవి ఇచ్చింది లేదు. అంటే పూర్తిగా దళితుల యొక్క ఆర్థిక స్థితిగతులను, ఆర్థిక యొక్క అభివృద్ధిని ఆ కార్పొరేషన్సే చూస్తాయి. కానీ అటువంటి కార్పొరేషన్స్ అనేది బంద్ చేసిండు కేసీఆర్. ఇంకోటి, ఎస్సీలకు సంబంధించుకున్న ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని కూడా అసెంబ్లీలో తీర్మానాలే చేసిండు తప్ప దానికోసం ప్రయత్నం చేసింది లేదు. దళితులను పూర్తిగా బస్టు పట్టించిండు గత ప్రభుత్వం. అయితే అలా జరిగింది కనుకనే ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేసి మొట్టమొదటి నుంచి దళిత వర్గాలను కంటికి రెప్పలా కాపాడుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంబడే ఎస్సీ రిజర్వేషన్ను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా వర్గీకరణ చేస్తూ సామాజిక న్యాయాన్ని ఎస్సీ కులాలకు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. ఎన్ని ఒత్తిడులు వచ్చినా పక్కన పెట్టకుండా ఖచ్చితంగా దీన్ని చేసి తీరుతాను, ఈ యొక్క మాలమాదిగ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వర్గీకరణ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. అయితే దౌర్భాగ్యం ఏంటంటే ఈ కేసీఆర్ ఉన్నన్ని రోజులేమో బంగారు తెలంగాణ అని చెప్పిండు. కానీ ఆయన పాలనలో మొత్తం బొందలగడ్డ తెలంగాణగా మారింది. బొందలగడ్డ తెలంగాణగా మారి సంక్షేమ పథకాలు లేవు, సంక్షేమ నిధులు లేవు. కానీ 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. అప్పు చేసి పప్పు కూడా అని చెప్పిండు కేసీఆర్. అమెరికా అప్పు చేయలేదా, జపాన్ అప్పు చేయలేదా, ఎవరు చేయలేదు అప్పు, మనం చేసే తప్పేంది అని చెప్పేసి అని లక్షల కోట్ల రూపాయలు అధిక వడ్డీలకు తెచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 8.5 లక్షల కోట్ల అప్పు చేస్తే అప్పు కట్టుకోలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టివేసింది కేసీఆర్. అయితే ఈ అప్పు మూలాన ఏమైందా అంటే ఈ సంక్షేమ పథకాలకు నిధులు లేకుండా పోయినాయి. నెలకు 18,000 కోట్ల రూపాయలు మనం ట్యాక్స్ రూపాన ప్రభుత్వానికి ఖజానా జమ అయితే 6,500 కోట్ల రూపాయలు ఉద్యోగాలకు పోతాయి, పెన్షన్లకు పోతాయి. 6,500 కోట్ల రూపాయలు ఏమో మన వడ్డీలకు పోతే, కేసీఆర్ చేసిన అప్పులకు, వడ్డీలకు, కిస్తులకు పోతే మిగిలింది 5,000 కోట్ల రూపాయలు. ఈ 5,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అత్యధిక పేదరికంలో అనుభవిస్తున్న దళితులకు కార్పొరేషన్ ద్వారా నిధులు కావాలి. కానీ ఆ నిధులు లేకుండా చేసిండు ఆ కేసీఆర్. నిధులు లేకుండా చేసి రాష్ట్రాన్ని మొత్తం దివాలా చేసి ఎస్సీ కార్పొరేషన్స్కే దిక్కులేనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసిపోయిండు. రాబోయే కేసీఆర్ ప్రభుత్వం తర్వాత ఇంకే ప్రభుత్వం వచ్చినా తెలంగాణను పాలించలేరనే వాతావరణాన్ని నెట్టివేసిండ్రు. అయినా యువనాయకుడైన రేవంత్ రెడ్డి గారు తన యొక్క చాకచక్యంతోన తెలంగాణ రాష్ట్రాన్ని పాలన 2.5 సంవత్సరాలు ప్రజాపాలనను కొనసాగించుకుంటూ వస్తుంది. దీంట్లో మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దళిత సంఘాలుగా, దళిత వర్గాలుగా, ఎస్సీలోని 59 కులాలుగా ఒక మేధోమదన కార్యక్రమాన్ని మేము అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నాం. మొట్టమొదటి కరీంనగర్ నుంచి ఇది ఆరంభం చేశాం. ఏంటి ఈ మేధోమదనం అంటే,
మీరు మహిళా గ్రూప్స్కు ఏవైతే వడ్డీ లేకుండా రుణాలు ఇస్తుర్రో, మహిళా గ్రూప్స్కు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తుర్రో, మా ఎస్సీలకు కూడా వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వండి అని చెప్పేసి అని ఒక మేధోమథన కార్యక్రమం పెట్టాం. ఒక ఆలోచనను తీసుకొస్తున్నాం మేము ప్రభుత్వానికి. ఏమని? మాకు సబ్సిడీ వద్దు. ఎందుకు వద్దంటున్నామంటే కేసీఆర్ అప్పు చేసిపోయాడు, నిధులు లేవు. మీరు ఇవ్వాలని మాకున్న ప్రభుత్వం తన ఎలాంటి డబ్బులు లేనటువంటి పరిస్థితిని కేసీఆర్ చేసిపోయాడు. కనుక ముఖ్యమంత్రి గారు దళిత వర్గాలను భుజానేసుకొని బాగు చేయాలని చెప్పేసి తప్పిస్తున్న మీకు మేము దళిత వర్గాలుగా ఒక ఆలోచన విధానాన్ని మేము ముందు పెట్టుకొని ముందుకు వస్తున్నాం. మీరు మాకిచ్చే లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సబ్సిడీ అక్కరలేదు, వడ్డీ అక్కరలేదు. అసలు ఇవ్వండి, అసలు కడతాం. మీరు ఎంత ఇస్తే అంత కడతాము. ఎందుకొరకంటే ఎస్సీ వర్గీకరణ జరిగింది విద్యా ఉద్యోగ రంగాలనే. ఇది 20% మందికే విద్యార్థులకు ఉద్యోగస్తులకు సరి వస్తుంది. ఇంకా మిగతా 80% మంది ఉన్నారు. ఆ 80% మంది ఆర్థిక లేమి, భూములు లేవు, ఆర్థికమైన ఇబ్బందులతో సతమతమాడుతున్న పరిస్థితులు. కనుక ఈ రకరకాల స్కిల్ డెవలప్మెంట్తో రకరకాల వ్యాపారాల్లో రకరకాల కార్యక్రమాల్లో నిమగ్నమై పనిచేసుకొని ప్రభుత్వం ఇచ్చిన నిధులను మళ్ళీ తిరిగి కట్టించేటట్టుగా ఒక తీర్మానాన్ని కరీంనగర్ జిల్లా నుంచే మేము మొదలుపెట్టాం. కరీంనగర్ జిల్లాలో ఈరోజు మేము చర్చ చేసుకున్న తర్వాత చాలా మంచి ఆలోచన. ఇది ప్రభుత్వానికి మనం తెలియజేయాలి. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అదే రకంగా దళిత వర్గాలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా పెద్దపీట వేశారు. ఇప్పుడున్న మంత్రివర్గంలో స్పీకర్తో మొదలు పెట్టుకుంటే 5 మంది ఉన్నారు దళితులు ప్రభుత్వం. అదే రకంగా వివిధ రకరకాల కార్పొరేషన్లకు చైర్మన్లుగా, డైరెక్టర్లుగా పెట్టారు. అంటే మేము తెలంగాణలో 18% జనాభా ఉంటే మాకు 30% అవకాశాలు కల్పించింది ప్రభుత్వం. అయితే దీంట్లో ప్రధానంగా ఆర్థిక అంశాలకు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది, అందరికి కూడా మాకు తెలుసు. కానీ మేము అందుకొరకే వడ్డీ లేకుండా ఎలాంటి